గతంలో మీ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగ ఇంట్లోకి వచ్చేవాడు. కానీ ఇప్పుడు మీరు కూర్చున్న చోటే మీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు నిలువు దోపిడీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఓలెక్స్ కానీ, ఫేక్ మెసేజెస్, వాట్సాప్, ఫేస్బుక్ దేన్ని వదలట్లేదు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిస్తే చాలు. వారికి ఏం కావాలో అది తీసుకుంటున్నారు. వాటి మీద అవగాహన కార్యక్రమం కల్పించడమే మా ఈరోజు సైబర్ క్రైమ్స్ జాగ్రత్త ప్రోగ్రాం. ఈ చర్చా వేదికలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగేంద్ర కుమార్ గారు, స్టేట్ ఐటీ సెల్ సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్, డీజీపీ ఆఫీస్. సార్ నమస్తే. మనతో పాటు సిహెచ్ఎస్ మూర్తి గారు ఉన్నారు, అసోసియేట్ డైరెక్టర్, సీడాక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ నమస్తే. సార్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. సార్ ప్రజెంట్ మీరు డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు కదా సార్. సార్ ఈ సైబర్ నేరాలు అంటే అసలు ఎలా ఉంటాయి, ఏ విధంగా వీటిని డివైడ్ చేయొచ్చు? సైబర్ నేరాలని మనము అవి జరిగే విధానాన్ని బట్టి మనము బేసిక్గా ఒక 3 రకాలుగా వాటిని విభజించవచ్చు. ఒకటి సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ పర్సన్స్, సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ ప్రాపర్టీ అండ్ సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అమ్మ. సో దీంట్లో మళ్ళీ మనము సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ పర్సన్స్ కానీ తీసుకున్నట్టయితే దాంట్లో ముఖ్యంగా మనకి ఐడెంటిటీ థెఫ్ట్ అంటే వ్యక్తిగత సమాచారాన్ని మనము ఏ విధంగా దోపిడీ చేస్తారు అనేది ఒకటి. తర్వాత ఆన్లైన్లో డిఫమేషన్స్ అంటే ఒకళ్ళ ఇమేజ్ని ఏ విధంగా పాడు చేస్తారు సైబర్ నేరగాలు అనేది మరొకటి. తర్వాత సైబర్ హరాస్మెంట్ అంటే అనవసరమైనటువంటి మెసేజెస్ పంపించి ఇమేజ్ని పాడు చేయటం. ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ పర్సన్స్ ఉంటాయి. అదేవిధంగా మనం సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి హ్యాకింగ్ అంటే మన యొక్క మొబైల్ డివైజ్ని కానీ లేకపోతే ల్యాప్టాప్ని కానీ ఏదైనా ఒక మనం ఐటీసీ డివైజ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివైజెస్ని దేన్నైనా కూడా హ్యాకింగ్ ద్వారా కాంప్రమైజ్ చేయడం అనేది ఒక అఫెన్స్ అమ్మ. దీని తర్వాత వైరస్తో దాడి చేయటం, మన యొక్క మొబైల్ ఫోన్స్ మీద మనం యూజ్ చేసేటువంటి పరికరాల మీద దాడి చేయటం అనేది మరొక రకం. ఇవి కాకుండా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వయలేషన్స్ అంటే మనం ఏదో ఒక ఫార్ములాని తయారు చేయటమో లేకపోతే ఏదో కోడ్ రాసి ఉంటాం మనం. సో వీటిని దొంగిలించడం కూడా సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ ప్రాపర్టీ కిందకి వస్తాయి. అదే విధంగా మనం 3వ రకం అనుకున్నాం ఇప్పుడు, అవేంటంటే సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ గవర్నమెంట్. ఈ సైబర్ క్రైమ్స్ అగైనెస్ట్ గవర్నమెంట్ అనేవి చాలా హ్యూజ్ స్కేల్లో అంటే చాలా పెద్ద స్కేల్లో ఇవి జరుగుతుంటాయి. అంటే ఒక దేశము ఇంకొక దేశం మీద సైబర్ దాడి చేయటము అంటే సైబర్ టెర్రరిజం కానీ సైబర్ వార్ఫేర్ లాంటివి అనమాట. అంటే రీసెంట్గా మనము చూసుకున్నట్టయితే ఇరాన్ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ మీద సైబర్ దాడి జరిగి అది పని చేయకుండా చేశారు. అంటే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఏదైనా దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని మీద దాడి చేసి అవి పని చేయకుండా చేయటం. సో ఇవి మనము 3 రకాలుగా మనం అనుకోవచ్చు. సార్ మూర్తి గారు, మీరు టెక్నికల్ సైడ్ చూస్తుంటారు కాబట్టి ఒక నేరం జరగడానికంటే ముందు మనం దాన్ని పసిగట్టవచ్చు. అంటే మన ఇన్ఫర్మేషన్ ఒక నేరస్తుడి చేతికి వెళ్ళింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందా? అది కరెక్ట్గా చెప్పాలి అంటే తెలియవచ్చు. ఎందుకంటే కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉంది, అది ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్ ద్వారా మనం ఏదైనా ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం కానీ లేకపోతే మొబైల్లో యాప్స్ యాక్సెస్ చేయడం వల్ల రీసెంట్గా మనం ఏమైనా చేసామా, ఏమైనా ఇన్స్టాల్ చేసామా అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇవి మానిటర్ చేయకపోతే ఇది చాలా కష్టం. ఇందాక సార్ అన్నట్టు 3 విధాలు సైబర్ క్రైమ్స్ ఉన్నారు. కానీ హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే ఇవి కూడా 3 రకాలు. అందులో ఒకటి సైబర్ క్రైమ్స్, రెండవది విధ్వంసకరమైన వీ కెన్ కాల్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ అ సాబోటేజ్ అనమాట. దెన్ థర్డ్ వన్ వచ్చి గూఢచార్యం. సో గూఢచార్యం అన్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం మీకు తెలియకుండా, అది పెర్సన్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా దేశ భద్రతకు సంబంధించిన విషయమైనా అవ్వచ్చు. సో ఇది ఎట్లా చేస్తారంటే ఇప్పుడు సపోజ్ లెట్స్ ఏ అన్ ఆర్గనైజేషన్ టార్గెట్ చేసేయాలి అనుకుందాం అనుకోండి. ఆర్గనైజేషన్ ఆల్రెడీ సైబర్ భద్రత కోసం కొన్ని డివైసెస్ వాడుతుంది. అంటే ఫైర్ వాల్స్ కానీ లేకపోతే ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది భద్రత కోసం ఇలాంటి డివైసెస్ వాడడాన్ని మనం సైబర్ సెక్యూరిటీ కింద వస్తుంది. అదే ఒక పర్సన్కి వచ్చినప్పుడు ఇలాంటి డివైసెస్ వాడుకోవచ్చు. పర్సనల్ ఫైర్ వాల్స్ అని ఉంటాయి. మనం కంప్యూటర్ వాడుతున్నామంటే పర్సనల్ ఫైర్ వాల్స్ ఉంటాయి. తర్వాత
యాంటీవైరస్ ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ మొబైల్స్ కూడా యాంటీవైరస్ ఉంటాయి. ఇవి ఉండేటప్పుడు ఇవి వాడుతున్నప్పుడు ఏంటంటే మనం స్కాన్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. మనం స్కాన్ చేసినప్పుడు మన భద్రత మనకు తెలుస్తుంది. కాకపోతే ఏం చేస్తామంటే మనం జనరల్గా ఏదైనా కొన్నప్పుడు కంప్యూటర్ కొంటాం కానీ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు యాంటీవైరస్ కొనాలన్నా దానికి ఒక 1000 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా పెట్టాలని ఆలోచిస్తాం. 30,000 రూపాయలు కంప్యూటర్ కొన్నప్పుడు ఒక 1000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తే మనం చాలా వరకు భద్రతగా ఉండొచ్చు. ఎందుకంటే మనం మనంతటా స్కాన్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి ఎలాంటి వైరస్లు వస్తున్నాయి, ఆ వైరస్లు ఏంటో మనకు తెలియడం వల్ల మనం జాగ్రత్త పడవచ్చు. సో అలాంటప్పుడు ఏదైనా వైరస్ వచ్చిందనుకోండి, ఆ వైరస్ని మనము తెలుసుకోవడం ద్వారా మీరు ఇందాక అన్నట్టు ఓకే మన ఇన్ఫర్మేషన్ రివీల్ అయ్యింది అన్న విషయం కూడా తెలుస్తుంది. సో ఎవరైనా చెప్పేది ఏంటంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయండి, యాంటీవైరస్ వాడండి, డెస్క్టాప్ ఫైర్వాల్ వాడండి. ఇది చేస్తే 90% మీరు సేఫ్లో ఉన్నట్టే. ఓకే సార్, నాగేందర్ గారు, మీ దగ్గరికి వస్తున్నటువంటి కేసెస్లో ఇప్పుడు ప్రముఖంగా ఎలాంటి కేసెస్ ఎక్కువగా వస్తాయి సైబర్ నేరాలకు సంబంధించి? మా దగ్గరికి ఎక్కువగా ఓటీపీకి సంబంధించినటువంటి నేరాలు, తర్వాత ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్లో దాంట్లో ఫ్రాడ్స్ అటువంటి వస్తున్నాయి. తర్వాత గిఫ్ట్ ఫ్రాడ్స్, లాటరీ ఫ్రాడ్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఫ్రాడ్స్, ఇట్లా చాలా రకాలుగా మా దగ్గరికి వస్తుంటాయి. ఓకే సార్, అంటే ఎలా ఇప్పుడు ఒక ఓటీపీకి సంబంధించి వచ్చింది అని చెప్పినప్పుడు దాన్ని ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది ప్రాసెస్? ఒక నేరము ఓటీపీ కానీ లేకపోతే ఓఎల్ఎక్స్ కానీ ఏదైనా సరే పేర్లు డిఫరెంట్ నేమ్స్ ఉన్నా కూడా బ్యాక్ ఎండ్లో జరిగేటువంటి విధానం అనేది ఒకే విధంగా ఉంటుంది. సో ఎవరైనా సరే ఇటువంటి నేరాల బాధితులుగా ఉన్నప్పుడు ఇమీడియట్గా సాధ్యమైనంత తొందరగా పోలీస్ స్టేషన్స్కి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనకు తొందరగా వచ్చి పోలీస్ స్టేషన్కి కనుక రిపోర్ట్ చేసినట్టయితే మేము సంబంధిత బ్యాంకుకి మాట్లాడటం కానీ లేదా ఏదైనా అప్లికేషన్ యాప్స్ యూజ్ చేసి కూడా డబ్బులు పోతుంటాయి. ఆ యాప్స్ యొక్క నోడల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి కానీ మేము ఇమీడియట్గా అటువంటి ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ని ఆపేసి బాధితులకి డబ్బులు మళ్ళీ తిరిగి ఇప్పించే అవకాశం ఉంటుంది. అంటే ఒక బాధితుడు 24 గంటల లోపు కనుక ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే మనకి డబ్బులు అతనికి వెనక్కి ఇప్పించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బాధితుడు మా దగ్గరికి రావడంతో పాటు ఆ కన్సర్న్డ్ బ్యాంక్ వాళ్ళకు కూడా, అంటే అతని యొక్క అకౌంట్ దేనికైతే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకుకు కూడా ఫోన్ చేసి కార్డుని బ్లాక్ చేయించడం కానీ లేకపోతే ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఏదన్నా నేరగాడు చేయకుండా కూడా చూసే విధంగా బ్యాంక్ మేనేజర్ కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ నేరాన్ని ఫర్దర్ కాకుండా అరికట్టవచ్చు. మూర్తి గారు, ఈ సైబర్ నేరగాళ్ళు ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా చేస్తారు కదా, మన ఇన్ఫర్మేషన్ అసలు వాళ్ళు ఎలా తీసుకుంటారు, దాని వెనుక ఎలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు? ఇప్పుడు ఓటీపీ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓటీపీ ఆయనకి ఎలాగ వస్తుంది? మనం యాప్స్ డౌన్లోడ్ చేస్తాం, యాప్ ఇన్స్టాల్ చేస్తాం. యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాప్ పర్మిషన్ అడుగుతుంది. మీ మొబైల్ ఎటువంటి పర్మిషన్ అడుగుతుంది? మీ యొక్క మెసేజ్ని ఎస్ఎంఎస్ మెసేజ్ని చూడొచ్చని, మీ కాంటాక్ట్స్ లిస్ట్ని చూడొచ్చని, మీ మొబైల్లో ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని ఇన్ఫర్మేషన్ చూడొచ్చని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ మనం ఇవ్వకపోతే ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేయలేం. అంటే ఏంటి? మనంతట మనమే తాళం యాకర్కి ఇస్తున్నట్టు. యాకర్ కాదు, ఇక్కడ యాప్ ఎవరిదైతే ఓనరో ఆ ఓనర్కి ఇస్తాం. ఆ యాప్ అన్నది ఒరిజినాలిటీ లేకపోతే బ్రాండ్ యాప్ అన్నది కాకపోయిందా, ఎవరైనా ఇండివిజువల్ యాప్ కూడా ఎనీబడి క్యాన్ డూ దిస్ యాప్స్. ఆ అమెజాన్ డూప్లికేట్ యాప్ కానీ లేదంటే ఎస్బీఐ డూప్లికేట్ యాప్ కానీ, ఇంతకుముందు అయితే ఇవి చాలా యాప్స్ ఉండేవి. ఇప్పుడు కనీసం ఆండ్రాయిడ్ యాప్స్ అన్నవి స్టోర్ అన్నది కొంచెం చెక్ చేస్తుంది. అలా కాకున్నప్పుడు ఏంటంటే ఈ యాప్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాయి ఇన్ఫర్మేషన్. అంటే మనంతట మనమే తాళం మన ఇంటికి దొంగిలించుకోమని ఇస్తున్నాం. ఇప్పుడు ఒక కేసు వస్తుంది ఏంటంటే, నేను రాత్రి నిద్రపోయాను, నా డబ్బులు ఏటీఎంలోంచి పోయాయని, లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్లో పోయాయని. రాత్రి నిద్రపోయినప్పుడు ఓటీపీ ఎలాగెళ్ళింది? సో మనం ఆల్రెడీ ఎస్ఎంఎస్ మెసేజెస్ వాళ్ళు చూసుకునే విధంగా ఇచ్చాం. ఆ యాప్ని ఎవరైనా హ్యాక్ చేసి ఆ ఎస్ఎంఎస్ మెసేజ్ని వాడి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. సో ఉదయం చూసేటప్పటికి మొత్తం ఏటీఎంలో కార్డులో డబ్బులు ఉండవు. సో ఇది జనరల్గా ఈ హ్యాకర్స్ చేసేది ఏంటంటే, ఒక్కసారి ఎవరినైనా టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అన్నది మొదటి ప్రధానాంశంగా పనిచేస్తారు.
మొదటి ప్రధానాంశం కాదు, 90% వర్క్ దాని మీదే చేస్తారు. ఒక్కసారి మీ యొక్క విషయాలు, మీ పర్సనల్ విషయాలు, మీ యొక్క మొబైల్ వాడకం ఎలా ఉంటుంది, ఎలాంటి అప్లికేషన్స్ వాడతారు, మీ యొక్క అన్ని అలవాట్లను గమనించాక మీకు ఏదైతే ఇష్టమైందో ఆ ఇష్టమైన కాన్సెప్ట్నే టార్గెట్ తీసుకుంటారు. ఓకే. సో ఉదాహరణకి మీరు ఈ మధ్య చేసిన, ఎందుకంటే మీరు కమ్యూనికేట్ చేస్తారు ఇంటర్నెట్ ద్వారా. ఇంటర్నెట్ అన్నది ఏంటంటే మనకి ఒక టూల్, ప్రతి పనిని కూడా చేయొచ్చు ఇప్పుడు. ఆల్మోస్ట్ రైల్వే రిజర్వేషన్ టికెట్ చేయడమే కానీ అందులో ఏముంటుంది, జనరల్గా రైల్వే రిజర్వేషన్ మా యాప్ ద్వారా చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుందని చెప్తారు. ఇంకొక యాప్ ఇమీడియట్గా అదే డిస్కౌంట్ 30% అంటే నెక్స్ట్ టైం ఆ యాప్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. ఇలాగా ఒక్కసారి వచ్చే డిస్కౌంట్స్ కోసం మనం ఆశపడి ఎన్ని పడితే అన్ని యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకొని పోతూ ఉంటాం. సో అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం. సో ఇదే ఆ ఇన్ఫర్మేషన్ని ఒక విధంగా ఏంటంటే మీ దగ్గర యాప్ ఇన్స్టాల్ చేసి కలెక్ట్ చేయడం. ఇది మీ పర్సనల్ విషయమైనా కావచ్చు, మీరు ఏదైనా ఒక లైక్ డిఫెన్స్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అనుకోండి. సో మిమ్మల్ని నేను డైరెక్ట్గా డిఫెన్స్ ఆర్గనైజేషన్ టార్గెట్ చేయలేను. సో ఎనీ కైండ్ ఆఫ్ అదర్ అంటే దేశ భద్రతకు సమాచారం చేయాలంటే మీరే టార్గెట్. సో అలాంటప్పుడు కూడా ఇలాంటి యాప్స్ కూడా వాడతాయి. సో అంతేకాకుండా ఒక్కసారి మీ పేరు ఇచ్చినాం అనుకోండి, ఫేస్బుక్లో మీ పేరు వస్తే మీ డీటెయిల్స్ వస్తాయి. మీరు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనేది తెలియదు. కానీ యాక్సెప్ట్ చేయడానికి నేను ఏం చేస్తాను, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్లో వీకెస్ట్ పర్సన్ తీసుకొని ఆయనకి ఫ్రెండ్గా జాయిన్ అయ్యి ఆయన ద్వారా మీ ఫ్రెండ్ అని ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్గా మీకు జాయిన్ అవుతాను. అంటే కొన్ని యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతుంటారు. మామూలుగా చాలా మందికి తెలియని విషయం అంటే టక్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు యాక్సెప్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్. సో వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు? ఏ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ పర్మిషన్స్ అడుగుతాయి. అది బ్యాంక్, సపోజ్ లెట్స్ బ్యాంక్ ఎందుకు అడుగుతుంది SMS మెసేజెస్, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అంటే డబ్బులు తీసినప్పుడు కానీ డబ్బులు వేసినప్పుడు కానీ మీకు SMS పంపించాలి. దానికోసమని SMS పర్మిషన్ అడుగుతుంది. కానీ బ్యాంక్ కాంటాక్ట్ లిస్ట్ ఎందుకు అడుగుతుంది ఒకసారి ఆలోచించాలి. వై షుడ్ ఐ గివ్ కాంటాక్ట్ లిస్ట్ ఆఫ్ మైన్? సో వాళ్ళు మార్కెటింగ్ కోసం అది అడుగుతారు. సో ఇలాగా మనం ఆ యాప్ ఎందుకోసం అడుగుతున్నదని ఆలోచించి చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్ని యాప్స్ మీకు ఈ పర్మిషన్స్ ఒప్పుకుంటే తప్ప ఇన్స్టాల్ చేయలేరు. ఈ ప్రాబ్లం, ఈ వీక్నెస్తో మనం ఏం చేస్తామంటే ఇన్స్టాల్ చేసేస్తాం. ఇన్స్టాల్ చేసిన వెంటనే మీరు సెట్టింగ్స్లోకి పోయి ఇవన్నీ తీసేయచ్చు. ఈ పర్మిషన్స్ SMS మెసేజ్ కూడా తీసేయచ్చు. మీకు ఇవ్వదలుచుకోలేదు, ఆ యాప్ మీకు ఇంపార్టెంట్, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి వాడుకోవాలి అంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇలాంటి పర్మిషన్స్ ఏమైతే ఇచ్చారో ఆ పర్మిషన్స్ అన్నీ మీరు డిజేబుల్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది, మీరు అప్డేట్ చేస్తారు యాప్ ఒక వారం రోజుల తర్వాత 2 వారాల తర్వాత అప్డేట్ చేసినప్పుడు ఈ పర్మిషన్స్ మళ్ళీ వస్తాయి ఆటోమేటిక్గా. సో మళ్ళీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ ఈ ఓపిక చాలామందికి ఉండదు. కానీ మీ అంతటా మీరు భద్రతగా ఉండాలి అంటే, మీరు ఆ యాప్ను వాడాలి అంటే పర్మిషన్స్ ఎప్పటికప్పుడు డిజేబుల్ చేయాలి. నాగేందర్ సార్, ఈ కోవిడ్ టైంలో స్పెషల్గా వీటిని బేస్ చేసుకుని ఏమైనా ఫేక్ మెసేజ్లు కానీ సర్క్యులేట్ అవుతున్నాయా అంటే ప్రజలకు తెలియడం కోసం? సైబర్ క్రైమ్స్ ఈ కోవిడ్ పీరియడ్లో దాదాపు ఒక 60% అనేవి కోవిడ్ టైంలో మనకు పెరిగి ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ కోవిడ్ టైంలో తెలంగాణ గవర్నమెంట్ అనేది లాక్డౌన్ చేస్తుంది అనేది ఒక జీవో అనేది మనకి రిలీజ్ అయినట్టు సోషల్ మీడియా మాధ్యమాలలో చాలా విరివిగా అది ప్రచారము జరగడం జరిగింది. అయితే అది తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే అది ఫేక్ మెసేజ్ అని చెప్పి తెలిసింది. కాబట్టి ప్రేక్షకులకు చెప్పేది ఒకటే మా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఒక మెసేజ్ మన దగ్గరికి వచ్చినప్పుడు గ్రూపులో కానీ ఎక్కడైనా షేర్ అయినప్పుడు దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. దాని సోర్స్ అంటే అది నిజమా కాదా వెరిఫై చేసుకొని మాత్రమే దాన్ని మనం ఫార్వర్డ్ అనేది చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే అది అదే విధంగా చాలా గ్రూప్స్లలో ఫార్వర్డ్ అయిపోయి ఎవరైనా ఒకళ్ళు ఆ ఫేక్ మెసేజ్ ద్వారా సైబర్ నేరగాళ్ళ కనుక బారిన పడి ఉంటే దానికి ఇండైరెక్ట్గా మనం కూడా బాధ్యులము అయినట్టు ఒక విధంగా ఆలోచిస్తే. పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ వీటి విషయాల్లో? పనిష్మెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము పనిష్మెంట్ 3 years అండ్ అబోవ్ ఉంటాయి. మనకి మన దగ్గరికి ఏ మెసేజ్ వచ్చినా సరే దాన్ని మనం 1-2 సార్లు ఫస్ట్ వెరిఫై చేయాలి. వెరిఫై చేసి మాత్రమే మనం ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. ఇదే కోవిడ్ సమయంలో ఇంకా చాలా రకాల క్రైమ్స్ అనేవి జరిగినాయి. చాలాసార్లు మా దగ్గరికి కంప్లైంట్స్ వచ్చాయి ఏంటంటే ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తామని. అంటే ఇప్పుడంటే గవర్నమెంట్ అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తుంది. ఈ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ఇవ్వక ముందు కూడా
మేము ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పేసి చాలామంది గవర్నమెంట్ నుంచి చాలామంది సిటిజన్స్కి మెసేజెస్ రావడం జరిగి దాంట్లో ఒక ఫోన్ నెంబర్ ఇవ్వటము లేకపోతే ఒక లింక్ ఇవ్వటం అనేది ఇంతకుముందు మూర్తి సార్ చెప్పినట్టు ఆ మెసేజ్లలో లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఫిలప్ చేస్తే వాళ్ళకి ఫోన్లు చేయడం కూడా జరిగి ఒక వ్యాక్సినేషన్కి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు అని చెప్పేసి తీసుకున్నారంటే ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ కనుక ఉన్నట్టయితే దాదాపు ఒక 20,000 రూపాయలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇదే కాకుండా కోవిడ్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ మే జూన్ సమయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ గురించి కూడా మేము ఆక్సిజన్ సిలిండరు ప్రొవైడ్ చేస్తాము అలా అని చెప్పి కూడా ఫేక్ మెసేజెస్ చాలా వచ్చి మరి చాలామంది ఆ మెసేజ్ నిజమని చెప్పి నమ్మి చాలా డబ్బులు కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది. సార్ ఈ ఫేక్ మెసేజ్ని మీరు ఎలా గుర్తిస్తారు? మా ప్రకారము ముఖ్యంగా ఒక 2 రకాలు. ఒకటి ఏంటంటే ఒక మనిషిని కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కానీ డిఫేమ్ చేసేటువంటి ఫేక్ మెసేజెస్ ఒక రకమైతే మనిషి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునేవి వేరొక టైపు ఫేక్ మెసేజెస్ అంటే ఫిషింగ్ మెసేజెస్ అని చెప్పి అంటాం. సో మనం ఫేక్ మెసేజెస్ని ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తే టైమింగ్ ఆఫ్ ది మెసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఫేక్ మెసేజెస్ని అబ్జర్వ్ చేస్తే అవి ఫెస్టివల్స్కి ఒక 2 వీక్స్ ముందర రావటము, లేదంటే ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పుడు న్యూ ఇయర్ ముందు రావటము, లేకపోతే వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి దాని ముందు రావటం అనేది జరుగుతుంది. అంటే విపరీతంగా ఆఫర్స్ ఇస్తారు. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దాంట్లో 70% 80% ఆఫర్స్ కూడా ఇస్తారు. మరి వినియోగదారుడు ఏంటంటే మరి ఒక ప్రోడక్ట్ సపోజ్ ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు కనుక అనుకుంటే మరి ఒక బిజినెస్ మెన్ 100 రూపాయలలో 70-80% ఆఫర్ ఇచ్చేసి మరి అతను బిజినెస్ ఎలా చేస్తాడు అనే విషయం కూడా మన వాళ్ళు ఎవరు కూడా ఆలోచించట్లేరు. చాలా వరకు మెసేజెస్లలో ఇంగ్లీష్ అనే దాంట్లో చాలా తప్పులు ఉంటాయమ్మా. లాంగ్వేజ్ కొద్దిగా అబ్జర్వ్ చేస్తుంటే గ్రామర్ సరిగ్గా లేకపోవటము, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు ఇంతకుముందు సార్ చెప్పారు మెసేజెస్లలో కింద ఐదర్ ఒక ఫోన్ నెంబర్ కానీ లేదా ఒక లింక్ కానీ ఇస్తారు. ఇంకా కొన్ని మెసేజెస్లలో ఏంటంటే కొన్ని నేమ్స్ ఇస్తారు. ఎస్పెషల్లీ ఫేక్ మెసేజెస్ మనం అబ్జర్వ్ చేస్తే నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి నేమ్స్ ఉంటాయమ్మా. జోషి అని చెప్పేసి ఇట్లా అంటే మనకు టిపికల్ ద్వివేది త్రివేది అట్లా టిపికల్ నేమ్స్ అనేవి మనకి నార్త్ ఇండియా నేమ్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫేక్ మెసేజెస్కి జెన్యూన్ మెసేజెస్కి ఒక తేడా ఏంటంటే జెన్యూన్ మెసేజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ మాత్రమే మనకి మెసేజెస్ పంపిస్తాయి. దీంట్లో ముఖ్యంగా ఆర్బీఐ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కానీ లేకపోతే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళు పంపిస్తారు. వీళ్ళు ఎటువంటి మెసేజెస్ మనకు పంపిస్తారు అంటే అవేర్నెస్ సంబంధించినటువంటి మెసేజెస్ మాత్రమే పంపిస్తారు. అంటే వినియోగదారునికి ఏదైతే సమాచారము ఉపయోగమో అది మాత్రమే వాళ్ళు మనకు పంపిస్తారు. అటువంటి మెసేజెస్లలో వాళ్ళు వినియోగదారుని యొక్క సమాచారం తీసుకునే విధంగా కింద ఫోన్ నెంబర్ ఇవ్వటం కానీ లేకపోతే ఒక లింక్ ఇవ్వటం కానీ వాళ్ళు అసలు చేయరు. సో ఎవరైనా సరే ఎవరికైనా మెసేజ్ వచ్చినప్పుడు కొద్దిగా 1 నిమిషం దాని మీద టైం స్పెండ్ చేసి ఆ మెసేజ్ని చూస్తే ఈ 2-3 విషయాల్ని మనము గుర్తుపెట్టుకుంటే మనకే క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఫేక్ మెసేజా జెన్యూన్ మెసేజా అని చెప్పేసి. సార్ మూర్తి గారు, మనము ఒక బ్యాంక్ వెళ్ళేసి వచ్చాం, ఒక 2 రోజుల తర్వాత ఆ బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ అన్నట్టుగా వస్తుంది, లేదా ఏదో ఇంకో ట్యాక్స్ పేయర్ గాను ఇంకా దేనికో పరిస్థితికి వెళ్ళొచ్చాం. అక్కడి నుంచి అంటే మన ఇన్ఫర్మేషన్ని ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తారా? అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది, దీని వెనుక ఎంతమంది ఇలా వర్క్ చేస్తున్నారు? అంటే స్పెసిఫిక్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళ రన్ చేయడానికి? ఇప్పుడు ఏంటంటే ఇది ఒక మాఫియా కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. పేరు జామ్తారా అని ఒక 1000 ఊర్ల మండలం అది జార్ఖండ్లో, అలాగే భరత్పూర్ ఇన్ రాజస్థాన్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు 7th క్లాస్ పాస్ అయితే వాళ్ళు గ్రాడ్యుయేట్ కింద లెక్క. ఏ గ్రాడ్యుయేట్ అంటే ఫర్ ఎనీ ఎంప్లాయ్మెంట్ 7th క్లాస్ యాజ్ అనే ది ట్రీట్ యాజ్ అ గ్రాడ్యుయేట్. సో వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా హిందీ నేర్చుకుంటున్నారు, హిందీ బెల్ట్ని ఎక్కువ టార్గెట్ చేశారు. ఈవెన్ ద హైదరాబాద్ ఆల్సో కమ్స్ అండర్ హిందీ బెల్ట్. అలా కాకుండా ఇప్పుడు తమిళనాడులోని, ఆంధ్రప్రదేశ్లోని, కర్ణాటకలోని కూడా కావాలి అంటే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ రూపంలో నడుస్తుంది, అంటే ఇండివిజువల్ పర్మిషన్.
వీళ్ళు ఎలా చేస్తారంటే ప్రతి మొబైల్ కమ్యూనికేషన్ కూడా క్యాప్చర్ చేసుకునే టెక్నాలజీ వాడుకుంటున్నారు. ఓకే. అంటే మీరు ఎవరైనా ఇంకొకరితో మాట్లాడారు అనుకోండి, ఒకటి ఇంటర్నెట్లో మీరు ఫేస్బుక్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారో చూడడం, ఆ ఇంటర్నెట్లో మనం ఏంటంటే మన మొబైల్ నెంబర్ విజిబిలిటీ ఉంటే ఆ మొబైల్ నెంబర్ని టార్గెట్ చేయడం, లైక్ ఇప్పుడు ఒక విషయం గురించి లేదు, లైక్ మీరు ఏదైనా ఒక అప్లై చేశారు, లోన్ అప్లై చేశారు, ఒక టీవీ కొనడానికో బజాజ్ దగ్గర లోన్ అప్లై చేశారు అనుకోండి, దే విల్ కలెక్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ ప్లేస్ అనమాట. సో ఈ డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఈ మధ్య వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు పేర్లు అని చెప్పి, ఒక లైక్ అనే కాల్ చేసి మొదటగా మామూలుగా మాట్లాడతారు అన్నమాట. మీరు ఈ మధ్య బజాజ్లోంచి లోన్ తీసుకున్నారు కదా అని చెప్పి, అంటే మీకు ఎలా అంటే ఒక నమ్మకం కుదురుతుందనమాట, ఓహో నేను బజాజ్ లోన్ తీసుకున్నానని చెప్పి. సో తర్వాత మీరు ఎటువంటి అయినా అవకాశం అంటే మీరు ఇంకేమైనా లుక్ చేస్తే చెప్పండి, మేము లోన్ ఇస్తాము, మీరు ఎలిజిబిలిటీ ఉందని చెప్తారు. అలాగే తర్వాత మీకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి ప్రైవేట్ నెంబర్స్ నుంచి, మీకు కావాలంటే 3 లక్షలు 11%కే వడ్డీకే ఇస్తాము అని చెప్పి వస్తుంటాయి. ఇప్పుడు మనకి డబ్బు అవసరం ఉందనగానే ఒక దురాశ కింద మారి ఓకే అని మొదలుపెట్టాం అనుకోండి. సో మీరు ఇంతకుముందు పేపర్లో చూసే ఉంటారు లోన్స్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. సో ఇట్లా ప్రతి ఒక్కరి అవసరాన్ని వాళ్ళ డేటాని కలెక్ట్ చేసి గుర్తించి అదే టార్గెట్ని పెట్టుకొని ప్లే చేస్తారన్నమాట, ఫౌల్ ప్లే. సో అందులో కనీసం ఒక 50% మంది పడిపోతారు. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఐసిఐసి బ్యాంక్ డేటాబేస్ యూజర్స్ ఉన్నారనుకోండి, నేను అది కలెక్ట్ చేసుకుంటాను, అది ఎక్కడి నుంచి అయినా అవ్వచ్చు, డైరెక్ట్గా ఏజెన్సీస్ విచ్ ఆర్ కలెక్టింగ్ అని అనవచ్చు. ఇంకో ఉదాహరణకి చెప్తా, మీరు జెరాక్స్ కాపీకి వెళ్ళి జెరాక్స్ కాపీ తీసుకున్నారనుకోండి మీ ఆధార్ కార్డు, అంటే మీ కాపీ మీకు ఇచ్చేస్తా, మీ ఆధార్ కార్డు ఇస్తాను, అది నా మెమరీలో ఉంటుంది, దాన్ని 2వ కాపీ చేసి నేను సిమ్ కార్డు తీసుకోవచ్చు, మీ ఆధార్ కార్డు పెట్టి మీ పేరు పెట్టి సిమ్ కార్డు తీసుకుంటాను. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ వీళ్ళు వాడతారనమాట. సో మన జెరాక్స్ వెళ్ళినప్పుడు కూడా, మనం ఎవరికైనా జెరాక్స్ ఇస్తున్నప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు రైట్, ఇది నేను మొబైల్ సిమ్ కోసం అప్లై చేయడానికి సో డేట్ బిఎస్ఎన్ఎల్లో సబ్మిట్ చేస్తున్నానని సైన్ చేసి పెడితే అది చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. సో అలాగే ఆ తర్వాత ఎక్కడెక్కడ ఈ జెరాక్స్ కాపీలో మీరు తీసుకున్నారు, ఎందుకంటే మీరు రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో అటాక్ అయిందంటే మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆ జెరాక్స్ కాపీ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది, అక్కడ కల్ప్రిట్ ఉన్నాడన్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో ఇదొకటి చూసుకోవాలి. ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ని వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఆ కలెక్ట్ చేయడానికి ఏజెంట్స్ని పెట్టుకుంటున్నారు. జెరాక్స్ ఆఫీస్లో అయితే ఏముంది, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గరే ఉంది, ఎవరో ఒక దగ్గర కల్ప్రిట్ ఉంటారు. ఇప్పుడు 100% ఎంప్లాయీస్ ఆర్ కరెక్ట్ అని మనం చెప్పలేము. అది కూడా వాళ్ళు ఏంటంటే ఆ 100 ఎంప్లాయ్మెంట్స్లో ఉన్న ఒకరు వీక్నెస్, ఆయనకు డబ్బులు అవసరం, అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసుకొని డబ్బులు ఆఫర్ చేసి ఈ టెలిఫోన్ నెంబర్స్ని కలెక్ట్ చేయడం, తర్వాత ర్యాండమ్గా కాల్ చేయడం. ర్యాండమ్గా కాల్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, దాన్ని పట్టుకొని వెనకబడి మీరు ఆ డబ్బులు పే చేసే వరకు, అంటే మీరు 20,000 లోన్ కోసం మీరు ఒక 20,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, ఆ స్థితికి తీసుకొచ్చేస్తారు. సో ఈ విధంగా ఒక నెట్వర్క్ అనేది ఉంది. సరే, ఒక ఎక్స్ అనే పర్సన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఆ పర్సన్ ఎలాంటి వాడు, తను ఏం వాడుతున్నాడు, తన ఇష్టాలు ఏంటి, తన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇలా ఇంతమంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వీటిని దేనికి ఎక్కువగా వాడుతున్నారు? అంటే ఇప్పుడు మన మీద దాడికి కూడా దీన్ని వాడచ్చు, సైబర్ దాడికి సంబంధించి పర్సనల్గానే తీసుకోవచ్చు, లేక దేశద్రోహానికి సంబంధించి కూడా వాడుతుంటారు కదా. ఈ డేటాను ఎటు వెళ్తుంది సార్? ఇదే మీరు చూస్తే చైనా ఒక ఆర్మడ్ యూనిట్ని పెట్టింది. అంటే ఈ డేటాని కలెక్ట్ చేసి ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం అన్నది అనవసరం. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి కంట్రీ, ఈవెన్ ద ఇండివిజువల్ మీరు చూస్తే సుమారుగా మనకి 60% మొబైల్స్ చైనీస్ మొబైల్స్ ఉంటాయి, అంటే చైనీస్ యాప్స్ ఉంటాయి బై డిఫాల్ట్గా, మీరు అన్ఇన్స్టాల్ కూడా చేయలేరు. ఇవి ఏంటంటే లెట్స్ సే యూసీ బ్రౌజర్ అనే ఒక చైనీస్ యాప్ ఉంది. ఆ యాప్ ఏంటనే ఉందంటే మీకు ఫేస్బుక్ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తుంది, మీరు వాట్సాప్ నెంబర్స్, మీ నెంబర్స్ అన్నీ వెళ్తున్నాయి. ఇప్పుడు చైనీస్కి మీకు సంబంధం ఉంది అని అనుకోవచ్చు, కానీ మీకు మీ హావభావాలు, మీ యొక్క అలవాట్లు, మీ యొక్క మీరేమంటారంటే మీ ఇంటెన్షన్స్ అన్నీ దే వర్ కలెక్టింగ్. అంటే టెక్నాలజీస్ ఎలా వచ్చాయంటే, నాకు దగ్గర 10% ఇన్ఫర్మేషన్ ఉంటే మీ గురించి 100% ఇన్ఫర్మేషన్ చేయడానికి ఉన్న టెక్నాలజీస్ దే వాడుతున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, ఇవన్నీ టెక్నాలజీస్ ఏంటంటే దానికి కూడా వాడుతున్నారు. మనిషిని బట్టి, ఆయన చేస్తున్న వృత్తిని బట్టి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అదే టార్గెట్గా తీసుకుంటారు. ఇప్పుడు నాకు ఏదైనా డిజైన్ కావాలనుకోండి,
ఒక సంవత్సరం అవ్వండి, 2 సంవత్సరాలు అవ్వండి, 3 సంవత్సరాలు అవ్వండి, ఆ డిజైన్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకోండి, 3 సంవత్సరాలు మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటారు. అదే ఒక పెర్సన్ అనుకోండి, పెర్సన్ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, కనీసం ఎంతో కొంత లాగే వరకు కూడా ట్రై చేస్తారు. సో చైనీస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్లోనే దీన్ని ఏంటంటే అడ్వాన్స్ ఏటీపీ ప్రోగ్రామ్స్ అంటారు. ఏటీపీ 1, ఏటీపీ 2 అంటే ప్రతి ఒక్క ప్రోగ్రాము ప్రతి ఒక పర్టికులర్ థింగ్ కోసం డైరెక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి డొమైన్కి కంప్యూటర్, మొబైల్ లేకుండా జరగట్లేదు. సో ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్ లైక్ ఎన్ ఈజీలీ టు కలెక్ట్ అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే అది అవసరమా లేదా అన్నది కాదు, కలెక్ట్ చేయండి, కలెక్ట్ చేసిన దాన్ని ఎనలైజ్ చేయండి, ఏది మనకి ఇంపార్టెంటో చూడండి. సో మనం ఏంటంటే యూసీ బ్రౌజర్ వాడతాం కానీ మన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో ప్రతి యాప్ కూడా ఒక తాళం లాంటిదే. ఇట్స్ నాట్ ఏ మొబైల్ని సెక్యూరిటీ చేయడం కాదు, అంటే పిన్ పెట్టుకుంటాం మనం ఎవరు చూడకుండా ఫిజికల్గా, బట్ మీరు లాజికల్గా ఎంతో డేటా వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. ఆర్గనైజేషన్స్ ఆర్ కలెక్టింగ్, ఆ ఏజెంట్స్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అన్నది ఎక్కడ పడితే అక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు. అది ఎప్పటికి అవసరం, సమయం అన్నది ఎప్పుడు అన్నది వాళ్ళు డిసైడ్ చేసి దాన్ని బట్టి అటాక్ చేస్తారు అన్నమాట. సార్ నాగేంద్ర గారు, ఒక సైబర్ నేరం జరిగిన తర్వాత అంటే మన దగ్గర నుంచి డబ్బులు పోతేనో లేదంటే మన దగ్గర ఒక ఫేక్ మెసేజ్ ఏదైనా వస్తేనో మనం సైబర్ నేరం బారిన పడ్డామని మనకు తెలుస్తుంది. అలా కాకుండా దీన్ని ముందే గుర్తించవచ్చా? లేదు నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్ నిఘా నా మీద ఉంది అని ముందు తెలుసుకోవచ్చా? సైబర్ నేరము గురించి ముందే తెలుసుకోవడం అంటే కొద్దిగా కష్టమైన పనేమా. కాకపోతే చాలామంది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడో ఒక అకౌంట్ ఉండటం కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, లేకపోతే టెలిగ్రామ్, సిగ్నల్ ఇలాంటి అప్లికేషన్స్ కూడా చాలామంది వాడుతున్నారు. సో మనకి ఒక నేరం జరిగిందంటే, సైబర్ నేరం నేను బారిన పడ్డానంటే మనం కేవలము డబ్బు పోగొట్టుకుంటూనే దాన్ని బారిన పడ్డామని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ళు వివిధ రకాలైనటువంటి లింక్స్ పంపించడం ద్వారా కానీ, లేకపోతే ఫేక్ కాల్ సెంటర్స్ నుంచి ఫోన్ చేసి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, ఈ విధంగా చేస్తూ మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలియకుండా తీసేసుకొని వాళ్ళు సార్ చెప్పినట్టు ఒక డేటాబేస్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి మన బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు పోతే మనకి ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనము సైబర్ క్రైమ్ బారిన పడ్డామని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ మన ఇన్ఫర్మేషను అంటే వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ పోయినా కూడా మనము సైబర్ క్రైమ్కి మనము బారిన పడ్డట్టే. అయితే ఆ నేరగాడు ఎప్పుడైతే మన యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఒక నేరానికి పాల్పడతాడో అప్పుడు మాత్రమే మనము దానికి ప్రభావానికి లోన్ అవుతాం. మనము ఏ ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసినా లేదా ఎటువంటి అప్లికేషన్స్ మొబైల్ ఫోన్లో యూజ్ చేసినా కూడా మనకి ఫస్ట్ అకౌంట్ని కొద్దిగా లాక్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రతి సోషల్ మీడియా అప్లికేషన్లో ప్రైవసీ సెట్టింగ్స్ అని ఉంటాయి. వాటిని కూడా ప్రైవసీ సెట్టింగ్స్ని కూడా మనము చూసుకొని కరెక్ట్ చేసుకోవాలి. అదే కాకుండా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి కూడా ఉంటుంది. అంటే ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మధ్యలో మనం చూసుంటాము, చాలామంది ఫేస్బుక్లలో ఒక ఫేక్ ప్రొఫైల్ అనేది తయారు చేసి మన పేరు మీద తయారు చేసి దానికి ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అందరికి కూడా మెసేజ్లు పంపిస్తారు. ఎందుకంటే ఫేస్బుక్లో మన మొబైల్ నెంబర్ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి దాని కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి మెసేజ్లు పంపించడం అనేది చేసి నాకు ఒక 20,000 లేకపోతే నాకు ఒక 10,000 అవసరం ఉన్నాయి, చాలా అర్జెంట్ ఉంది. తర్వాత నాకు ఒక డియర్ ఫ్రెండ్ అడిగాడు, మరి అతనికి కష్టకాలంలో నేను ఉపయోగపడకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఆ 10,000, 5,000 చాలా చిన్న చిన్న అమౌంట్స్ అనేవి పంపిస్తున్నారు. ఇప్పుడు మన ఫేస్బుక్కి ఫ్రెండ్స్ ఒక 50 మంది ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 20 మంది రెస్పాండ్ అయినా కూడా 20 × 5 అంటే ఒక 1 lakh రూపీస్ అతని యొక్క సైబర్ క్రిమినల్కి మనము ఇచ్చేసినట్టే అవుతుంది. సో కాబట్టి మనం ఏ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించినా మనం అసలు సైబర్ స్పేస్లో మనం ఎటువంటి యాక్టివిటీ చేసినా కూడా తగు జాగ్రత్తలు మాత్రం తీసుకొని చేయాలన్నమాట. సార్ ఇంతకుముందు ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు కొంత నార్త్ ఇండియన్స్ మాట్లాడే వాళ్ళు వాళ్ళ హిందీ కొంచెం చూడగానే మనకు అర్థమైపోయేది, వినగానే సంథింగ్ ఏదో జరుగుతుందని. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణలో అయితే తెలంగాణ యాసలో, ఆంధ్ర అయితే ఆంధ్ర యాసలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అంటే వీళ్ళని గుర్తుపట్టలేనట్టుగా మాట్లాడిస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఎంత నిజం సార్? ఇంతకుముందు ఈ విధంగా ఎక్కువ కాల్స్ వస్తుండేవి. అంటే ఇప్పటికి కూడా ఈ తెలుగులో వచ్చే కాల్స్ చాలా తక్కువగానే ఉన్నాయి ఇప్పటికి కూడా. కాకపోతే ఇప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ది కాల్స్ 80 to 90% ఆఫ్ ది కాల్స్ ఇప్పటికి కూడా మీకు ఆ నార్త్ ఇండియా యాక్సెంట్లోనే వస్తాయి.
ఈ కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగా ఒక బ్యాంక్ అఫీషియల్గా వాళ్ళు ఫోన్ చేస్తారంటే మీ కేవైసీని అప్డేట్ చేయాలి, అంటే నో యువర్ కస్టమర్. ఒకవేళ మీరు కనుక అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ లాక్ చేస్తాము, మీ డెబిట్ కార్డ్ని కూడా లాక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఫోన్లో చెప్తారు. సో సైబర్ నేరాల మీద అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వస్తారనమాట. వచ్చేసి ఇమీడియట్గా వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అంటే బ్యాంకుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మొత్తం వాళ్ళకి షేర్ చేయటం అనేది జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ కూడా వినియోగదారునికి ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అనేది అస్సలు అడగరమ్మా. సో అట్లా అడగనప్పుడు మనం అంటే చిన్న 2-3 మనము అవేర్నెస్ అనేవి పెంచుకోవాలి సైబర్ క్రైమ్ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనే దాని విషయంలో. సో ఈ ఫేక్ కాలర్స్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనము నిరాకరిస్తామో, ఎప్పుడైతే నేను నా యొక్క డీటెయిల్స్ ఇవ్వనని చెప్పి అతనికి చెప్తానో అతను కొన్నిసార్లు అయితే బెదిరిస్తారు కూడా, మీరు ఖచ్చితంగా ఇది చేయాలి లేకపోతే ఇమీడియట్గా 24 అవర్స్లో మీది కార్డ్ అనేది మేము బ్లాక్ చేస్తాము అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. తర్వాత చాలాసార్లు కూడా మేము ఇంతకుముందు చెప్పాను కదా, నార్త్ ఇండియా హిందీ యాక్సెంట్ ఉంటుంది, అదొకటి గుర్తుపట్టడం. సో నేను చెప్పేది ఒకటే, మనం ఒక గుర్తు తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చాడు అనుకుందాం, వచ్చినప్పుడు అతనికి ఒక 10 ప్రశ్నలు ఇస్తాం మనం, నువ్వెవరు ఏంటి, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని కానీ మనం అతని లోపలికి అలో చేయము. సో అట్లాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తి అంటే మనకు తెలియని వ్యక్తి ఒక ఫోన్ చేసినప్పుడు మరి అంత గుడ్డిగా నమ్మేసి మన యొక్క సమాచారాన్ని అతనికి మొత్తం ఇవ్వడం అనేది కూడా మనది కూడా తప్పే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఒక అన్నోన్ కాల్స్ కానీ ఇట్లాంటివి మనకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఊహించి ఎట్టి పరిస్థితులలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా మన యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకోరు. ఓకే మూర్తి గారు, దాదాపు మన దేశంలో 40 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఈ వాడే వాళ్ళలో ఎంతమందికి దీని మీద అవగాహన ఉంది? అవగాహన ఉంది అంటే లైక్ నౌ గత సంవత్సరంలో పోలిస్తే అంటే కొన్ని సంవత్సరాలకు పోలిస్తే గత సంవత్సరం ప్రతి పోలీస్ విభాగం, అది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అవ్వచ్చు, తెలంగాణ పోలీస్ అవ్వచ్చు, రాజస్థాన్ పోలీస్ అవ్వచ్చు, ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అయితే బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఎంత అవేర్నెస్ చేసినా ఆ టైంలో అది దురాశ అయినా అవ్వచ్చు, లేకపోతే మన సెంటిమెంటల్ అంటే మెంటలీగా మనం రిక్వైర్మెంట్ అయినా అవ్వచ్చు, ఏదైతే అయినా మనం దాంట్లో పడిపోతున్నాం. పడిపోయేటప్పుడు ఇంకా తప్పదు, ఒకసారి మన ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మన యొక్క ఎట్లా అయినా విడిస్తారు. ప్రతి ఒక్కరు 40 కోట్లు కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తారు. మనం మన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి నేను ఏం చెప్తానంటే మన డబ్బులు కాపాడుకోవాలి. యాజ్ ఎ ఇండివిజువల్గా అయితే మన డబ్బులు కాపాడుకోవాలి అనుకునేటప్పుడు నేను ఇందాక 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అన్నారు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏంటి, మీరు పాస్వర్డ్ ఇవ్వాలి, తర్వాత SMS ఇవ్వాలి. ఏదర్ ఒకటి లేకపోయినా అది పనిచేయదు. అంటే మనం ATMకి వెళ్ళినప్పుడు కార్డు ఉండాలి, పిన్ నెంబర్ ఉండాలి. ఇందులో రెండిట్లో ఏది లేకపోయినా మనం డబ్బులు తీసుకోలేము. అంటే కనీసం 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. దాన్ని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. కానీ నేను సజెస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలాగ పిన్ నెంబర్ కూడా దొంగలించేస్తున్నారు. అంటే డివైసెస్ పెట్టేసి అది కూడా దొంగలిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా 2 అకౌంట్లు ఉండాలి. ఒక అకౌంట్లో మీ రిస్క్ ఎంత, మీ ఫైనాన్షియల్ రిస్క్ అంటే నాకు ఇప్పుడు 10,000 పోయినా ఏం అవ్వదని చెప్పి. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో వాడినప్పుడు 10,000 మహా అయితే మీ కెపాసిటీ పెట్టి 50,000 వరకు మాత్రమే ట్రాన్సాక్ట్ చేస్తారు. మీరు దాన్ని ప్రీపెయిడ్ కార్డు తీసుకోండి, లేదో ఆ అకౌంట్ యొక్క డెబిట్ కార్డు ఒక 50,000దే తీసుకోండి. మీ శాలరీ అకౌంట్ మాత్రం యాడ్ చేయకండి. ఎందుకంటే మీ శాలరీ అకౌంట్లో 5 లక్షలు ఉండొచ్చు, మీ కష్టార్జితం అంతా ఆ పర్టికులర్ అకౌంట్ హ్యాక్ అయిపోతే మొత్తం అంతా 5 లక్షలు పోతాయి. అదే మీ రిస్క్ 10,000, 20,000, 30,000 అనుకోండి, దాన్ని మాత్రమే పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే ఒకవేళ నిజంగా మీరు ఇన్ఫర్మేషన్ అంటే మీరు కంట్రోల్ చేసుకోలేరు, ఎంత మనం చెప్పినా అవేర్నెస్ ఇచ్చినా కంట్రోల్ చేసుకోకపోవచ్చు. అంటే ఇంటర్నెట్ వాడాలి, ట్రాన్సాక్షన్ చేయాలి, అమెజాన్లో కొనుక్కోవాలి, ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలి అంటే వాడతాం. ఈ వాడేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా లీక్ అవ్వచ్చు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటంటే మనం ఆ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ని మాత్రమే ఇంటర్నెట్ కోసం వాడాలి. ఎంత పోయినా మీకు మ్యాక్సిమం 20,000 పోతాయి. అదొకటి. క్రెడిట్ కార్డులు, వెన్ యూ ఆర్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆల్సో 2 క్రెడిట్ కార్డు వాడాలి. ఒక క్రెడిట్ కార్డు మీరు ఇంటర్నెట్లో వాడకండి, 2వ క్రెడిట్ కార్డు 20,000తోనే వాడండి. అదొకటి.
మొబైల్స్కి వచ్చేటప్పుడు స్మార్ట్, ఇందాక మీరు అన్నారు 40 కోట్ల మంది స్మార్ట్ మొబైల్స్ వాడుతున్నారు అంటే మిగతా 100 కోట్లలో 60 కోట్లు మామూలు ఫోనే వాడుతున్నారు. వీళ్ళు అటాక్ అవ్వగలరా? మొబైల్ అటాక్స్లో అవ్వలేరు. ఎందుకు? 1000 రూపాయల ఫోన్, ఇలాంటి యాప్స్ ఉండవు. సో అలా ఏమీ చేయలేం. మీరు 10,000 రూపాయలతో ఒక స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఒక 1000 రూపాయలతో ఈ ఫోన్ కూడా కొనుక్కోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు 2 ఫోన్లు ఉంటున్నాయి. లేవు అని చెప్తే అది అబద్ధమే. అంటే 80% మాత్రం అబద్ధమే చెప్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 2 ఫోన్లు ఉంటున్నాయి. ఒక ఫోన్ మాత్రము ఈ నార్మల్ ఫోన్ 1000 రూపాయల ఫోన్ ఉంటుంది కదా, అది మాత్రం వాడుకోండి. అన్ని మీ పిన్స్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్స్ కానీ ఈ క్రెడిట్ కార్డ్ అకౌంట్ పిన్ వస్తుంది కదా, ఆ పిన్స్ దానికే రండి. ఎందుకంటే ఇందులో మీరు యాప్స్ లోడ్ చేయలేరు కదా. యాప్స్ లోడ్ లేనప్పుడు ఏ యాప్కి మీరు పిన్ నెంబర్ షేర్ చేయట్లేదు కదా. మీరు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు స్మార్ట్ మోడ్ వాడండి. పిన్ ఇందులో ఈ మొబైల్లోకి వస్తుంది, పిన్ ఇక్కడ ఇవ్వండి. సో మీరు పిన్ ఇచ్చినా ఎవరు మీరు హ్యాక్ చేయలేరు. సో ఈ విధంగా మీరు చేస్తే డెఫినెట్గా మీ మొబైల్ అటాక్స్ 99% తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే యాప్స్ కూడా. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పినట్టు పేటిఎం నాకు 10% ఇస్తుంది కదా, పేటిఎం వాడతాం, పేయూ వాడతాం, మనీ పే, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. ఈ ఒక్కసారి వచ్చే 10%కు మాత్రం ఆశపడకండి. మీరు కావాలి అంటే భీమ్ యాప్ వాడండి. ఒక యాప్ని ఇందాక చెప్పిన 25,000 రూపీస్ అకౌంట్కే వేయండి. ప్రతి పేమెంట్ మీరు అందులో చేయొచ్చు. మిగతా పేమెంట్స్ అంటే నేను షేర్ చేసుకుంటున్నాను, ఇవన్నీ ప్రైవేట్ బ్యాంక్స్. మీరు ప్రతి బ్యాంక్కి మీరు ఇన్ఫర్మేషన్, మీరు యాప్ ఇన్స్టాల్ చేశారంటే మీ ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకుంటున్నారు. అదే భీమ్ యాప్ అయితే ఇట్స్ లైక్ అనే ఆర్బీఐస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాప్. కాబట్టి వాళ్ళు తగిన సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి ఆ యాప్ ఒకటే వాడండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నారంటే 90% మీరు చాలా ప్రొటెక్షన్లో ఉన్నట్టే లెక్క. ఒక సైబర్ దాడి జరిగిన తర్వాత సైబర్ నేరస్తుని ఏ విధంగా గుర్తిస్తారు? ఈ మధ్య కాలంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఏదైనా ఇష్యూ చెప్తారా? దేశబద్ధకు సంబంధించిన వెబ్సైట్స్లో ఆల్రెడీ మేము కొన్ని డివైసెస్ లోడ్ చేసి ఉంటాం. వాటి లాగ్స్ కలెక్ట్ చేసి ఉంటాం. ఈ లాగ్స్ అనేవి కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. ఆ మానిటర్ చేయడం వల్ల ఏదైనా ఒక వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఎట్లా డోర్ తీసుకొని డోర్ ద్వారా లేకపోతే కిటికీ అద్దాలు పగలగొట్టి ఎలా ఎంట్రీ చేస్తాడో దానికి ఒక ఎవిడెన్సెస్ ఉంటాయి కదా. ఈ లాగ్స్ అన్నవి ఆ ఎవిడెన్స్కు మాకు దొరుకుతుంది అనమాట. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు, వచ్చి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని కొన్ని టూల్స్ ద్వారా వీల్ ట్రాక్ బ్యాక్ అనమాట, ట్రేస్ బ్యాకింగ్ చేస్తాం. చేసినప్పుడు ఏంటంటే సో ప్లేస్ నుంచి ఈ ఏరియా నుంచి ఇవి అని తెలుస్తాయి. అది విత్ ఇన్ కంట్రీ అయితే ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ టు ఇమీడియట్లీ టు ద రెస్పెక్టివ్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. వాళ్ళు చేసుకుంటారు అక్కడి నుంచి. లేదంటే ఇది కంటిన్యూస్గా ఇన్సిడెంట్ అనాలిసిస్ అండ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ అంటమాట. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ని ఎట్లా ట్రీట్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయాలి, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి అనేది ఉంటుంది. ఇక ఇండివిజువల్గా వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అటాక్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ దట్ అటాక్ ఈజ్ వెరీ సీరియస్ అటాక్, నాట్ మనీది ఏమంటుంది అంటే మనీని తీసుకురావడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అయితే ఒక ఇన్సిడెంట్ లైక్ ఇప్పుడు ఇదే సైబర్ క్రైమ్ ఏంటంటే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఆర్గనైజేషన్లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఫ్రైడే ఈవినింగ్ నైట్లో 36 lakhs ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఈ 36 lakhs ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేసాము, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏంటంటే ఆయన సిమ్ని ఎవరో ఒక డూప్లికేట్ సిమ్ తీసుకున్నారు. ఆ డూప్లికేట్ సిమ్ తీసుకున్నప్పుడు ఈ సేమ్ ఫోటో ఉంటుంది, అంటే ఫైనాన్స్ ఆఫీసర్ ఫోటో, ఫైనాన్స్ ఆఫీసర్ డీటెయిల్స్, స్టాంప్ కూడా ఉన్నాయి. సో బిఎస్ఎన్ఎల్లో లేకపోతే మరి ఏదో ఒక ఐఎస్పీలో వెళ్ళి అది ఇస్తే కానీ సిమ్ మారిపోతుంది. ఈ సబ్మిటెడ్ అప్లికేషన్ అయితే 6 o'clock అండ్ 8 o'clockకి సిమ్ రాలేదు. జనరల్గా ఫ్రైడే ఈవినింగ్ వీకెండ్ అంటే అంత వీళ్ళు పార్టీ మూడ్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి వీకెండ్ మూడ్లో ఉండొచ్చు. ఆయనకు ఆ ఫోన్ నెంబర్ మారిందన్న విషయం తెలియదు. అప్పటికే ఆయన యూజర్ ఐడి, పాస్వర్డ్ అన్నీ క్రాక్ చేశారన్నమాట. చేసి ట్రాన్సాక్షన్ 36 lakhs ట్రాన్స్ఫర్ చేసేసారు. సో జనరల్గా సండే ఫ్రైడే ఆయన సాటర్డే ఈవినింగ్ వరకు నాకు ఏం కాల్స్ రాలేదన్న విషయం తెలిస్తే తప్ప చూడలేదు. మండే మార్నింగ్ వచ్చి ఆఫీస్కి వస్తే తప్ప 36 lakhs ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఈ 3 రోజుల టైంలో మనీ చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అకౌంట్స్కి. ఇవన్నీ ఏంటంటే లక్కీగా ఆ ఏఎస్పీలో ఫోన్ కెమెరాస్ ఉన్నాయి. ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తికి సంబంధమే లేదనమాట. అంటే దే ఆర్ యూజింగ్ ఏజెంట్స్. ప్రతి దగ్గర
ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ తెలియదు, మధ్యలో మాఫియా అనమాట, డాన్ ఉంటాడు, డాన్కి తెలుస్తుంది, ఈ ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులు అన్నమాట. బట్ టెక్నాలజీ అన్నది ఏంటంటే ఇట్స్ అగైన్ మన ఇంటి అడ్రస్ ఎలాగో టెక్నాలజీలో కూడా ప్రతి ఐటెంకి ఒక పీసీ కానీ మొబైల్ కానీ మేము ట్రాన్సాక్ట్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ అన్నది ఒకటి, లైక్ మ్యాక్ అడ్రసింగ్ సిస్టమ్ అనేది కామన్. అంటే నేను ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ పంపించాలంటే అడ్రస్ తెలిస్తే కానీ పంపించలేను. ఇవన్నీ ఆ కంప్యూటర్స్ అంటే ఇప్పుడైతే ఏ క్రైమ్లో పాల్గొన్న డివైస్ అన్ని కలెక్ట్ చేసి వాటిని ఫోరెన్సిక్గా ఎనలైజ్ చేసి ఆ నెట్వర్క్ ట్రాన్సాక్షన్ చూసి, ఎందుకంటే మీరు మొబైల్ వాడుతున్నారు, మొబైల్ కాల్ వచ్చిందంటే కాల్ రికార్డ్స్ ఉంటాయి, ఇవన్నిటిని కలగొలిపి తీసుకొచ్చి మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే, టైం తీసుకుంటాం కానీ డబ్బులు ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యాయంటే ఉద్దేశం ఏంటంటే మీ అకౌంట్లో నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యాయంటే అంటే మీరే పంపించినట్టు, ఎందుకంటే మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ వాడుతున్నారు, దానికి బ్యాంక్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ చిన్న కాన్సెప్ట్ అందరం మర్చిపోతాం. మనం ఏమనుకుంటున్నాం, నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయి బ్యాంక్ ఏం చేస్తుందండి, బ్యాంక్ మీకు ఆల్రెడీ ఇచ్చింది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చింది, మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే యూజర్ నేమ్ అదే పాస్వర్డ్తో మాట్లాడితే ఆర్బీఐ కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆర్బీఐ చాలా ప్రోగా వస్తుంది, ఓకే మనం దీనికోసం ఏం చేయాలి, ఎందుకంటే ఈవెన్ దో ట్రాన్స్ఫర్ అయినా మనం ఏదో ఒకటి చేయాలి, ట్రాక్ చేయాలి అన్న దాని మీద చేయడం వల్ల ఇప్పుడు చాలా తగ్గుతున్నాయి కేసులు. బట్ స్టిల్ వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ప్రతి క్రైమ్ ఇప్పుడు ఏదైనా ఒక క్రిమినల్ అన్నది జరిగితే ఎట్లా ఎవిడెన్స్ ఇప్పుడు కాకపోయినా కొంత దళంగా దొరుకుతుంది, కాకపోతే ఆ టైంకి ఎంత వినాశకం చర్య జరుగుతుంది అన్నది బట్టి దాన్ని ఆ క్రైమ్ ఉంటుంది. సో అందుకనే ఎవిడెన్స్ అన్నది ఎలాంటి క్రిమినల్ అయినా దొరుకుతారు. కాకపోతే ఏంటంటే ఇది గ్లోబల్ నెట్వర్క్, క్రిమినల్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈ క్రిమినల్ ఫ్రమ్ నైజీరియాలో ఉన్నాడా, ఫ్రాన్స్లో ఉన్నాడా, యుఎస్లో ఉన్నాడా, అక్కడ పట్టుకోవాలి అంటే అంతవరకు వెళ్ళిపోతే వాళ్ళని తీసుకురావడం చాలా టైం పడుతుంది. ట్రాక్ చేయొచ్చు, ఈవెన్ ద లాగ్స్ ద్వారా అందరినీ పట్టుకోవచ్చు. టైం అన్నది క్రిటికల్. అందుకే వితిన్ 24 అవర్స్లో పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే కాస్త ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అన్ని స్టాప్ చేయొచ్చు, తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి ఆ మనీ బ్యాక్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సార్ చెప్పిన దానికి నేను చిన్నగా యాడ్ చేస్తాను మేడం. నార్మల్గా ఇప్పుడు సార్ చెప్పారు, యాక్చువల్గా మేజర్ ఛాలెంజెస్ ఇప్పుడు సార్ చెప్పింది మనం అర్థం చేసుకుంటే 2 మేజర్ ఛాలెంజెస్ ఉంటాయి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో. ప్రపంచంలో ఏ మూలలైనా కూడా ఎక్కడైనా సరే సైబర్ నేరస్తులు ఉండి ఎక్కడైనా కూడా సైబర్ నేరం అనేది చేయొచ్చు. సో అతనికి కావాల్సింది ఏంది, ఒక ఇంటర్నెట్ కనెక్షను, అవసరమైతే ఒక మొబైల్ ఫోను, అవి 2 కనుక ఉంటే అతను నేరం చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి సైబర్ క్రైమ్ అనేది బార్డర్లెస్, అంటే జ్యూరిస్డిక్షన్ అనేది ఏమి ఉండదు, అంటే ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాబట్టి. సో ఈ 2 అనేవి ఇంపార్టెంట్ ఛాలెంజెస్. అయితే ఇటువంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఇప్పుడు సార్ చెప్పారు, మేమేం చేస్తున్నామంటే పోలీస్ వల్లమే నేషనల్ ఏజెన్సీస్ ఉంటాయి కొన్ని, నేషనల్ ఏజెన్సీస్ తోటి కోఆపరేషన్ తోటి ప్లస్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, అంటే ఇప్పుడు టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ. సో వాళ్ళ సహకారం తీసుకొని ఇప్పుడు సార్ చెప్పినట్టు ల్యాగ్ అనాలిసిస్ చేయడం కానీ ఇటువంటి చేయడం ద్వారా మేము చాలా కేసులలో కూడా మేము వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది మేడం. సార్ మా ప్రేక్షకుల కోసం ఈ మధ్య కాలంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఏదైనా సంఘటన గురించి చెప్తారా? ఇప్పుడు రెగ్యులర్గా మనకి OLX ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, అది నేను చెప్తానమ్మా. మాకు కంప్లైంట్ వచ్చింది. దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక బ్రాండ్ వాచ్ని అమ్మకానికి పెట్టాడు. సో పెట్టిన తర్వాత తన డీటెయిల్స్ మొత్తం OLXలో ఇచ్చాడు. ఒక 2 days తర్వాత ఒక కాల్ వచ్చింది, నేను ఇట్లా మిలిటరీలో పనిచేస్తున్నాను, నాది మేజర్ ర్యాంక్, నేను మీ వాచ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది, అసలు నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం నాకు, సో నేను కొనుక్కుంటాను అని చెప్పి అన్నాడు. సో ఇతనికి కొద్దిగా డౌట్ వచ్చి, మరి మీరు మేజర్ అని చెప్తున్నారు, మరి మీరు నాకు మీ ఐడి కార్డ్స్ అవన్నీ కూడా పంపించండి అంటే అతను ఇమీడియట్గా మేజర్ ఉన్నటువంటి మన డిఫెన్స్ ఐడి కార్డ్స్ ఉంటాయి కదా మిలిటరీ, అవన్నీ పంపించాడు. పంపించేసరికి యూనిఫామ్లో అతను ఉండేసరికి నార్మల్గా మనకి మిలిటరీ అన్న డిఫెన్స్ ఫోర్సెస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇతనికి అనుమానం కూడా ఏమీ రాలేదు. సో ఇమీడియట్గా ఏం చేశాడంటే అతను మరి డబ్బులు ఎలా పంపిస్తారు మీరని చెప్పేసి అడిగాడు. అడిగితే అతను ఏం చెప్పాడంటే సిమిలర్ ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు నేను ఒక QR కోడ్ అనేది మీకు పంపిస్తాను, దాన్ని మీరు స్కాన్ చేసినట్టయితే మీకు మీ 25,000 30,000 రూపాయలు ఏదైతే పెట్టారో అవన్నీ వస్తాయని చెప్పేసి చెప్పారు. సో ఇమీడియట్గా ఆ QR కోడ్ రాగానే ఇతను స్కాన్ చేశాడు. స్కాన్ చేయగానే ఇతని అకౌంట్లో నుంచి ఒక 25,000 రూపాయలు అతను ట్రాన్స్ఫర్ అయిపోయాయి.
సో ఇతను కంగారు పడిపోయాడు. అంటే ఏంటి అసలు నాకు కదా డబ్బులు రావాల్సింది, ఈ డబ్బులు అతనికి పోయాయి ఏంటి అని చెప్పేసి ఇమీడియట్గా మళ్ళీ అతను ఫోన్ చేశాడు. అంటే సారీ అండి, ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏదో పొరపాటు జరిగింది, నేను మళ్ళీ మీకు క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాను, మళ్ళీ ఒకసారి మీరు కనుక దాన్ని స్కాన్ చేశారంటే మీ వాచ్ డబ్బులతో పాటు మీ 25,000 నాకు వచ్చాయి కదా అవి కూడా మీకు వస్తాయని చెప్పాడు. సో మళ్ళీ అతను స్కాన్ చేశాడు, మళ్ళీ 25,000 పోయాయి. సో ఇట్లా దాదాపు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ అంటే ఒక 5 నిమిషాల వ్యవధిలో ₹1,00,000 అతను కొట్టేశాడు. క్యూఆర్ కోడ్ అనేది మనము డబ్బులు పంపించడానికి మాత్రం ఉపయోగిస్తాం. మీరు ఎక్కడైనా కూడా బయట మనము క్యూఆర్ కోడ్ని చూస్తే మనకు డబ్బులు రిసీవ్డ్ గురించి క్యూఆర్ కోడ్ తీసుకోం, మనం డబ్బులు పోవడానికి మాత్రమే మనము క్యూఆర్ కోడ్ అనేది ఉపయోగిస్తాం. సో తర్వాత చాలాసార్లు కూడా ఓఎల్ఎక్స్లో జరిగే ఫ్రాడ్స్లలో ఎవరైతే మన ఐటమ్ని నార్మల్గా మనం ఒక షాప్ పోయినామంటే ఏదైనా ఒక ఐటమ్ ₹100 అని చెప్తే మనం బార్గెన్ చేస్తాం, ₹70 ఇస్తారా 60కి ఇస్తారా అని బార్గెన్ చేస్తాం. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్లో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళు అస్సలు బార్గెన్ చేయరు. మనము 30,000 అంటే 30,000, 25,000 అంటే 25,000, అంటే వాళ్ళు రెడీగా దే ఆర్ రెడీ టు పే అన్నట్టు మనకు ఒక కాన్ఫిడెన్స్ని కల్పిస్తారు. మనం ఏమనుకుంటామంటే అరే వీళ్ళు కనీసం బార్గెన్ కూడా చేయట్లేరు, మనకి మంచి డబ్బులు వస్తాయని చెప్పేసి మనము ఆ పేమెంట్ అనేవి చేయడం అనేది ఇమీడియట్గా జరిగిపోతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యూఆర్ కోడ్ విషయంలో మనకి డబ్బులు రావటానికి క్యూఆర్ కోడ్ ఎప్పుడు కూడా మనం ఉపయోగించాం. మనం ఓన్లీ డబ్బులు మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రమే క్యూఆర్ కోడ్ అనేది ఉపయోగిస్తాం. తర్వాత రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ ఒక డాక్టర్ గారికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు దాంట్లో మీకు 24,999 రూపీస్ మీకు రిఫండ్ చేస్తాము, ఈ కింద ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ మీదైనట్టయితే ఈ కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి దాంట్లో డీటెయిల్స్ షేర్ చేయండి అని చెప్పేసి మెసేజ్ పంపించారు సార్. సో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్న టైమింగ్ ఆఫ్ ది మెసేజ్, ఇటువంటి మెసేజ్లు ఎప్పుడు వస్తాయంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ మనము ఫామ్ 16 ఫైల్ చేసిన తర్వాత ఒక 2 months గ్యాప్ తర్వాత, ఎందుకంటే వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, చేసి రిఫండ్ చేసే ఆ సమయాన్ని చూసుకొని ఆ టైమింగ్ని చూసుకొని ఇటువంటి మెసేజ్లు వస్తాయి. ఈ డాక్టర్ గారు ఏం చేశారంటే సరే రిఫండ్ వస్తుంది కదా నాకు డబ్బులు అని చెప్పేసి ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాడు. సో ఇమీడియట్గా అతని అకౌంట్లో నుంచి దాదాపు ₹50,000 పోవటం అనేది జరిగింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు పంపించినటువంటి లింకులో అకౌంట్ నెంబర్ అనేది ఒకటి ఇచ్చుంటాడు వాడు నేరస్తుడు. ఆ అకౌంట్ నెంబర్ మనది కానప్పుడు వాడు క్లియర్గా రాస్తాడు ఆ మెసేజ్లో, ఒకవేళ ఇది అకౌంట్ నెంబర్ కరెక్ట్ కాకపోతే సరైన అకౌంట్ నెంబర్ ఇచ్చి కింద లింక్ ఓపెన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి రాస్తాడు. సో మేము అతను అడిగాము, సార్ మరి మీది అకౌంట్ నెంబర్ మీది కాదు, మీరు ఎందుకు దీన్ని క్లిక్ చేసి ఇట్లా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఆయన చెప్పాడు, అంటే ఏం లేదండి మరి ఇన్కమ్ ట్యాక్స్ నేను మొన్ననే ఫైల్ చేస్తాను 2 months క్రితము, రిఫండ్ వచ్చిందేమో పొరపాటున అతను అకౌంట్ నెంబర్ తప్పు ఏమైనా వేసాడేమో, లేకపోతే నా మొబైల్ నెంబర్కి ఎందుకు వస్తుంది మెసేజ్ అనే ఉద్దేశంతో నా అకౌంట్ నెంబర్ని చేంజ్ చేశాను నేను, బ్యాంకు సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇచ్చాడు. సో దానివల్ల 50,000 కోల్పోవడం అనేది జరిగింది. సో ఏదైనా మనకి మెసేజ్ కనుక వచ్చినప్పుడు దాన్ని అసలు ఇది నిజమా కాదా అని ఒక్క నిమిషము మనం కనుక ఆలోచించినట్టయితే చాలా వరకు మనం సైబర్ నేరాల బారిన పడకుండా మనం బయటపడచ్చు. సార్ మూర్తి గారు మీరు చెప్పండి, టెక్నికల్గా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇద్దరు మొబైల్ కానీ కంప్యూటర్లో కానీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒక యాంటీవైరస్ని లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే యాంటీవైరస్ అన్నది ఏంటంటే ఈ లింక్స్ వచ్చినవి ఒకటి సైబర్ క్రైమ్ కోసమే కాదు, ఇందాక అన్నందు సాబోటర్స్ విధ్వంసకర పనుల కోసం అంటే ఏంటంటే మనం ఆ క్లిక్ని లింక్ చేస్తే మన సిస్టంలో ఉన్న ఫైల్స్ మన మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఎన్క్రిప్ట్ అయిపోతాయి, సో దట్ మనం యాక్సెస్ చేయలేం. అప్పుడు ఏంటంటే వాళ్ళు ర్యాన్సమ్ అడుగుతారు అన్నమాట, ఒక బిట్ కాయిన్స్ పే చేయమని చెప్పి లేదంటే ఇన్ని $, వర్త్ పే చేయమని చెప్తారు. ఇలాంటివన్నీ ఆప్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇలాంటి యాంటీవైరస్ ఉండాలి. కానీ యాంటీవైరస్ అన్నది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇట్స్ లైక్ మనం కంటిన్యూస్గా అప్డేట్ చేస్తేనే పనిచేస్తుంది. ఎందుకంటే రోజుకి కనీసం ఒక 5-6 వేల వైరస్లు వస్తాయి. అంటే మీ మొబైల్ మీ మోడల్ మీ దాన్ని బట్టి కొన్నే ఉంటాయి, అందులో కొన్ని ఉండొచ్చు, ఒక రోజు ఉండకపోవచ్చు, రెండో రోజు ఉంటాయి. అందుకని మనం ప్రతిరోజు దాన్ని అప్డేట్ చేయాలి.
ఇది ఒక ఏదైనా మనకి రోగం వస్తున్నప్పుడు ఏంటంటే ట్యాబ్లెట్ ఇస్తాం కదా, ఆ ట్యాబ్లెట్ ఇస్తే తగ్గిపోతుంది కదా, అటువంటి కార్యక్రమం మాత్రమే. Okay. కానీ అది కంటిన్యూస్గా వస్తుందంటే లోపల బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉందంటే. అంటే ఏంటి, ఆ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ కానీ మరి ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లో ఏదో లోపం ఉంది. అందుకనే అది అప్డేట్ చేయాలి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే హౌ వీఆర్ మేకింగ్ బాడీ ఫిట్, ఎక్సర్సైజ్లు ఎలా చేస్తామో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అంతే సెక్యూరిటీ ఉంటుంది. రెండోది ఫైర్ వాల్. డెస్క్టాప్ ఫైర్ వాల్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో బై డిఫాల్ట్గా వస్తాయి. ఇవి ఎనేబుల్ చేసుకోవాలి. ఇవి ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏమిటి ముఖ్యం అంటే ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నా, ఎవరైనా మిమ్మల్ని ట్వీక్ చేస్తున్నా అది చెప్తుంది. సో సంబడీ ఈజ్ కాలింగ్ యాక్సెసింగ్ యువర్ డేటా అని చెప్తుంది. దాన్ని బట్టి దాన్ని బ్లాక్ చేయడము, ఎనేబుల్ చేయడము దానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ 3 ఇన్స్టాల్ చేసుకొని మన కంటిన్యూస్గా మన యాక్టివిటీస్ లైక్ క్రెడిట్ కార్డ్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం, మనం పే చేసామని చెప్పి ఒక దగ్గర ఎక్కడో చేస్తాము, ఆ ట్రాన్సాక్షన్ వస్తుంది. బట్ 3వ ట్రాన్సాక్షన్ 2వ ట్రాన్సాక్షన్ మనకు తెలియకుండా అయిపోతుంది, మనకు తెలియదు అనమాట. సో ఎప్పటికప్పుడు మనం లాగిన్ అయ్యి ఆ బ్యాంక్ డీటెయిల్స్ చూసుకుంటూ ఉండడం మంచిది. సో ఇమీడియట్లీ రిపోర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ 4 థింగ్స్ అంటే మానిటరింగ్ ప్లస్ డెస్క్టాప్ ఫైర్ వాల్, యాంటీవైరస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసిన వాళ్ళకి, ఇలా చేస్తున్న అంటే మేము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి సుమారుగా 90%కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు. సో భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ infosec-awareness.in వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసింది. ఇందులో అంటే యూజర్స్ అంటే చిల్డ్రన్ అయి ఉండొచ్చు, మేము ఏంటంటే స్కూల్ చిల్డ్రన్కి సిబిఎస్ఈ ఎన్సీఆర్టీతో కలిసి మేము 10th క్లాస్ సిలబస్ 9th క్లాస్ సిలబస్ అంటే వాళ్ళు ఐసీటీ టెక్నాలజీ నేర్చుకున్నప్పుడే ప్యారలల్గా ఈ సెక్యూరిటీ గురించి కూడా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక అప్డేట్ చేసి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాము. రెండోది మహిళలు. మేము మహిళలకు ప్రత్యేకంగా ఒక బుక్ రిలీజ్ చేసాము. లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల పోలీసులతో కలిసి ఈ బుక్స్ రిలీజ్ చేసాం వాళ్ళతో కలిసి. ఇందాక ఫ్యాక్ట్ చెక్ అన్నాం కదా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ పిఐబి చెక్ అని ఒకటి ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ పోస్ట్ చేస్తే అది కరెక్టా కాదా అన్నది అందులో ఆ వెబ్సైట్లో తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి యూజర్కి మేము ఈ డిజైన్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఒక గంట లెక్చర్ చెప్తే కుదరదు కదా. సో అందుకని వాళ్ళ కోసం ఏంటి కార్టూన్స్తో కలిపి బుక్స్ రిలీజ్ చేసాము. సో ఈ బుక్స్ అన్నీ www.infosec-awareness.in వెబ్సైట్ లేదా isea.gov.in వెబ్సైట్లో లభ్యమవుతున్నాయి. ప్రతి ఒక్క యూజర్, మహిళలకైతే మహిళలకు, ఈవెన్ ద LES లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఎటువంటి నేరాలకి అలాంటి బుక్స్ కూడా క్రియేట్ చేసి పెట్టింది. కాబట్టి ఈ వెబ్సైట్ని మనం అటాక్ అవ్వకముందే, ఒకరి చేతిలో వాళ్ళలో పడకముందే ఇవి మనంతటా మనం నేర్చుకొని అవేర్నెస్ పెంపొందించుకుంటే 99% ఈ అటాక్స్కి, ఈ కైండ్ ఆఫ్ నేరాలకి దూరంగా ఉండొచ్చు. నాగేంద్ర గారు, ఈ మధ్య కాలంలో నిజంగా సైబర్ పోలీసులు సైబర్ క్రైమ్స్ గురించి చాలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అభినందనలు సార్ మీకు నిజంగా. సో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లాల్సింది ప్రజల్లోకి? ఈ సంవత్సరము మా గౌరవనీయులైన డీజీపీ గారు 2021వ సంవత్సరాన్ని సైబర్ సేఫ్టీ ఇయర్ కింద డిక్లేర్ చేశారమ్మా. దీనిలో భాగంగా మేమేం చేసామంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో నుంచి 2 లేదా 3 ఆఫీసర్స్ని మేము సెలెక్ట్ చేసుకొని అదే మేజర్ కమిషనరేట్స్ అంటే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లలో 5 మెంబర్స్ని సైబర్ వారియర్స్గా ట్రైనింగ్ ఇచ్చాం. సో ఈ సైబర్ వారియర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళది ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని కంప్లైంట్ తీసుకోవటము, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వటము, వాళ్ళకి హెల్ప్ చేయటము, దీంతోపాటు ఆ నేరములో ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో కూడా హెల్ప్ చేయడం అనేది ఈ సైబర్ వారియర్స్ చేస్తున్నారు. ఇంతే కాకుండా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి వారానికి అంటే నెలలో ఒక 4-5 ప్రోగ్రామ్స్ అనేవి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, లేకపోతే కమ్యూనిటీ సెంటర్స్ కానీ, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఇలా ఉంటాయి కదా. సో వీళ్ళ దగ్గర అంటే మన బాధ్యతగా మనము రెగ్యులర్గా జరిగేటువంటి సైబర్ నేరాలు ఏంటి అనేవి మేము ఐడెంటిఫై చేసాము. వాటి గురించే రెగ్యులర్గా మేము ఏం చేస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సైబర్ వారియర్స్ ద్వారా
కలుగజేస్తున్నాం. Yes. సో ఎందుకంటే ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. సో నేరం జరిగిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఒక భాగము, అసలు నేరం జరగకుండానే ఆపడం అనేది మరొక ఎత్తు. ఓకే సో ఈ విధంగా మేము మా అప్రోచ్ అనేది సైబర్ నేరాలు తగ్గించడానికి ఉంది మేడం. ఓకే, చివరిగా చెప్పండి సార్, అంటే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే నా యొక్క రిక్వెస్ట్ మీ దూరదర్శన్ ద్వారా ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, వినియోగదారుని యొక్క అత్యాశ, ఓకే తర్వాత నిర్లక్ష్యం, తర్వాత అవగాహన లోపం, ఈ మూడు అనేవి సైబర్ నేరగాలకు ఒక పెట్టుబడి లాంటివి. ఓకే సో ఇవి ఉన్నప్పుడు మనము నార్మల్గా సైబర్ నేరాల్లో మనము వాళ్ళ బారిన పడతాం. సో మెనీ యాప్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటున్నాము. ఒక సేయింగ్ ఉందమ్మా, అంటే నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ ప్రైస్ ట్యాగ్. అంటే ప్రతి దానికి మనం ఏదో ఒక మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట, లేకపోతే ఎవ్వరు కూడా ఫ్రీ మనకి ఇవ్వరు. సో నా యొక్క రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, మీరు అన్నోన్ పర్సన్స్కి ఎట్టి పరిస్థితులలో కూడా కాల్ రూపంలో కానీ, లేదా మీకు ఏమైనా మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వడం కానీ, లేకపోతే ఒక అన్నోన్ లింక్ని ఓపెన్ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దు. ఓకే తర్వాత మీరు ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారో, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏదైనా కూడా, దాని యొక్క అకౌంట్ని లాక్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున కనుక మీరు సైబర్ నేరాల యొక్క బారిన పడి ఉన్నట్టయితే ఇమీడియట్గా సాధ్యమైనంత తొందరగా పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ కనుక చేస్తే మేము మెజారిటీ ఆఫ్ ది కేసెస్లలో వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశము ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దూరదర్శన్ ప్రేక్షకులు చూశారు కదా, ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మోర్ వాల్యుబుల్. మీ ఇన్ఫర్మేషన్ మీదనే మీ భద్రత ఆధారపడి ఉంది, దేశ భద్రత ఆధారపడి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో చూపించినటువంటి టెక్నిక్స్ గుర్తుంచుకోండి, సూచనలు గమనించండి, మీరు భద్రంగా ఉండండి, అందరినీ భద్రంగా ఉంచండి. ఇది ఈరోజు సైబర్ క్రైమ్ జాగ్రత్త. ఈ వారం ఈ టాపిక్, నెక్స్ట్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.